ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై అధినేత చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ ముగిసింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఎన్ని జరిగాయి? 652కు 126 అంటే 19% నాన్ జరిగాయి. ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడు. ఆయన జిల్లాలో ఎంపీటీసీలు 553కి 439 యునానిమస్ అవుతాయి, అంటే 79%. జెడ్పీటీసీలు 50కి 38 అవుతాయి, అంటే 76%. ఆన్సర్ దిస్. అంటే ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేసి రౌడేజం చేసి ఇష్టానుసారంగా చేయడం కాదు. 2479లో 1143 చోట్ల బలవంతపు ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నికలు కావాలి వీళ్లకు. 216లో నామినేషన్లు తిరస్కరించారు. 325 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారు. ఇంకొక పక్కన జెడ్పీటీసీల్లో 96 చోట్ల బలవంతపు ఉపసంహరణ, 19 చోట్ల నామినేషన్లు తిరస్కరించడం, 8 చోట్ల నామినేషన్స్కు అడ్డంకులు క్రియేట్ చేయడం. ఎంత దారుణంగా తయారైపోయారంటే పోలీసులు ముందుగానే పోయి పోటీ చేస్తామంటే బెదిరిస్తారు, పోటీ చేయొద్దని హెచ్చరిస్తారు. కాదు మేము ఒక పార్టీలో ఉన్నాం మేము చేస్తామంటే కేసులు పెడతా ఉంటారు. ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం, 2 బాటిల్ తీసుకొచ్చి పెడతాం, ఏదో కేసు పెడతాం, జైల్లో పెడతాం, దగ్గరగా చేయొద్దని చెప్పడం. ఆ తర్వాత కాదు అని నామినేషన్కి వెళితే నామినేషన్కి వెళ్ళినప్పుడు రానియకుండా అడ్డంకులు సృష్టించడం, ఎక్కడికక్కడ అడ్డం పడిపోవడం, అక్కడి నుంచి నామినేషన్లు రిజెక్ట్ చేసేయడం. ఎంత దారుణమండి. అదేవిధంగా ఫోర్జరీ ఇచ్చి నామినేషన్లు ఉపసంహరించడం, ఎక్కడ చూసినా బలవంతపు ఏకగ్రీవాలు. అడుగడుగున ఎన్నికల కమిషన్ కానీ ఏమి రూల్స్ లేవు, కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు, ఏమీ లేదు. ఇది అయిన తర్వాత వాలంటీర్లు బెదిరిస్తారు. నువ్వు వస్తే అమ్మ ఒడి లేదు, లేకపోతే పెన్షన్లు రావు, రేషన్ కార్డు ఉండదు, అదే మరిగా ఫార్మర్స్ రైతు భరోసా ఉండదు, కాపు నేస్తం కానీ అన్నీ కూడా ఏమి ఇవ్వమని బెదిరించడం. మాకు తెలిసిపోతుంది అని బెదిరించి ఓట్లు వేయించుకోవడం. ఇదైన తర్వాత డబ్బులు విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, వసూళ్లు చేయడం, ఆ డబ్బులు తీసుకురావడం, మళ్ళా ఖర్చు పెట్టడం, ప్రలోభాలు పెట్టడం, ఇష్టానుసారంగా చేయడం. ఇంత మునుపు కౌంటర్ మ్యాండ్ కూడా చేశారు. ఎక్కడన్నా ఇలాంటి డబ్బులు వంచారని సందర్భాలు వచ్చినప్పుడు కౌంటర్ మ్యాండ్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకపక్షంగా చేస్తామంటే పట్టించుకున్న నాదుడు లేడు. అక్కడి నుంచి ఇంకో పక్కన చూస్తే రిజల్ట్స్ అన్ని వన్ సైడ్. రాత్రుల్లో మిడ్ నైట్ డ్రామా, 9 వరకు మా వాళ్ళు కూడా సమానంగా వస్తారు. 9 నుంచి ఏకపక్షంగా అనౌన్స్మెంట్లు వస్తాయి. కరెంట్ పోతుంది, ఏజెంట్లు బయట తీసుకొస్తారు, కౌంటింగ్ ఏజెంట్ని వన్ సైడ్ అనౌన్స్ చేస్తారు. సింగిల్ డిజిటే ఉండాలంటే అవే కౌంట్ చేయాలంటే కాదు, రీకౌంటింగ్ ఏవైనా చేసి 200 ఓట్లు వచ్చినా 300 ఓట్లు వచ్చినా చేసి 3 సార్లు, ఒకసారే చేయాలంటే 3 సార్లు చేసి కడను డిక్లేర్ చేస్తారు. ఏమవుతున్నది? ఎన్నికల కేసు. ఎన్నికల కేసు ఎప్పుడు తిరుగుతుంది? 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో. దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. పోయింది పోయింది, నా టైం ఎక్కడ వేస్ట్ చేసుకుంటాం, నేను ఎక్కడ పోరాడతాననే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు కండక్ట్ చేసి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇష్టానుసారంగా ఇప్పుడు ఇక్కడ ఎస్సీసీ ఉంది. ఒకప్పుడు ఈవిడ చీఫ్ సెక్రటరీ, తర్వాత ముఖ్యమంత్రికి అడ్వైజర్. ఈవిడ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు హైకోర్టు పిలిచారు, ఈవిడ్ని బోనెక్కిచ్చారు. ఏవైతే పంచాయతీ బిల్డింగ్లు కలర్లు వేశారు, ఇష్టానుసారంగా చేశారు, అవి ఎందుకు మేము ఆర్డర్స్ ఇస్తే చేయరని కంటెంప్ట్ కింద పిలిపించి సీవాట్లు పెట్టినా పట్టించుకోలేదు. అది ఆవిడ
రాజభక్తి, ఆవిడ ఇప్పుడు ఎన్నికల కమిషన్, ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల కమిషన్ ఉన్నాడు, ఆయనకు సహకరించారా వీరు? ఎక్కడా సహకరించినటువంటి దాఖలాలే లేవు. ఈ పార్టీ మాట్లాడారు 10/4/2020 వైసీపీ ప్రభుత్వం చెప్తూ రిటైర్డ్ ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దల వద్ద పనిచేసి ఉండడం వల్ల చాలా సందర్భాల్లో నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్సీసీగా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు చేయాలి? ఇప్పుడే ఎస్సీసీ హైకోర్టు జడ్జా ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పని అడుగుతున్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొక పక్కన ఈ కేసు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కేసులో మీరు ఒకసారి చూస్తే సుప్రీంకోర్టులో 437/2020లో ఇది సుప్రీంకోర్టుకి ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలనడం, ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీరు చూస్తే, we direct that since the election commission has already taken the decision to postpone the elections, there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before taking the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. చాలా స్పష్టంగా, ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది ఎలక్షన్ షల్ బి రీఇంపోజ్డ్ 4 weeks బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్. ఈవిడ కూడా చీఫ్ సెక్రటరీ కదా, ముఖ్యమంత్రికి అడ్వైజరే కదా. చదివారా సుప్రీంకోర్టు డెసిషన్ మీరు? ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయనే కదా మీరు రాత్రి చీకటి ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నేను నోటిఫికేషన్? యు ఆన్సర్ దిస్. అంటే సుప్రీంకోర్టు వైలేషన్ పర్వాలేదు, ఏముంది, చీవాట్లు పెడతారు, అంతే కదా. ఆ పరిస్థితికి వచ్చేసారు మీరు. థిక్ స్కిన్డ్ అయిపోయారు. ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు, సాంప్రదాయాలు ఏమైనా పర్వాలేదు, కోర్టు డెసిషన్స్ ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది ఆ ఉద్యోగం కావాలి, ఆ కుర్చీ కావాలి. ఆ కుర్చీకి కక్కుర్తి పడేవన్నీ చేస్తున్నారు మీరు. అన్ని రాజకీయ పార్టీలు అపోజ్ చేశాయి. జనసేన హైకోర్టుకి వెళ్ళారు. మేము నిన్నే పోయి చెప్పాం, బీజేపీ చెప్పారు, సిపిఐ చెప్పారు, అందరూ చెప్పారు, కాంగ్రెస్ కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ఎందుకు యాక్ట్ చేయలేదు మీరు? ఇంత స్పష్టంగా we further direct that the present development activities which have already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. However, if the state government wishes to undertake any fresh development activities, they shall do so only with the prior permission of the respondent, that is Election Commission. రోజు వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమడిగామండి మేము? ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మన్నాం. మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు చేశారు ఇది? 1 year అయింది. ఆ 1 year నువ్వు వేసిన 1 year 26 రోజులైంది. ఇప్పటికి 13 నెలలైంది. 13 నెలలకు ముందు ఈ నోటిఫికేషన్ ఇస్తే 100 మంది పొలిటికల్ పార్టీ అభ్యర్థులు చనిపోయారు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అభ్యర్థులు 100 మంది చనిపోయారు. అలాంటి సందర్భంలో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని మేము కోరాం. ఇంకొక పక్కన ఏదైతే ఎన్నికల పోస్ట్పోన్ చేయాలి, ఫ్రెష్ పిలవాలని కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టులో అబ్జర్వేషన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. ఇన్నుంటే ఏకపక్షంగా రాత్రికి రాత్రే ఈ డెసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం న్యాయం ఉంది? సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఆన్సర్ దిస్. ఇంకొక పక్కన
పంచాయతీలు 4 ఫేసెస్లో పెట్టారు. 2014లో కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 2 ఫేసుల్లో పెట్టారు. ఈసారి ఒకే ఫేసులో పెట్టారు. ఏమంత తొందర? నిన్న సాయంత్రం నోటిఫికేషన్, 8వ తారీఖున పోలింగ్, 10వ తారీఖున కౌంటింగ్. ఇంకో పక్క తిరుపతి ఎలక్షన్లు జరుగుతున్నాయి. తిరుపతి ఎలక్షన్స్ ఉన్నా మీకు లెక్కలేదు. తిరుపతి ఎలక్షన్స్ అయినాక ఎందుకు పెట్టకూడదు అంటే, ఒక పక్క తిరుపతి ఎలక్షన్ ఉన్నాయి, ఒక పక్క 4 విడతల్లో ఎలక్షన్స్ జరిగాయి, పంచాయతీ ఎలక్షన్లు, ఒక పక్క లాస్ట్ టైం 2 విడతలు జరిగాయి, ఇప్పుడు ఒకే రోజు పెట్టేయాలి. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇష్టానుసారంగా పోలీసులు కూడా వన్ సైడ్గా పనిచేసి వాళ్ళకు అనుకున్న వాళ్ళని డిక్లేర్ చేసుకోవాలి ఏకపక్షంగా. దానికోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, నిన్న ఉదయం చార్జ్ తీసుకోవడం 10 గంటలకు, అక్కడి నుంచి గవర్నర్ కలవడం, 1 అవర్లో పోయి మా వాళ్ళు ఈ అర్జెన్సీ వీళ్ళకి తెలుసు కాబట్టి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం, సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం. ఆగా మేఘాలపైన నిర్ణయాలు. ఏమంత కొంపలు గొలిపినాయా? కనీసం మీకు అవగాహన ఉందా? ఓకే, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు, ప్రైవేట్ సెక్రటరీగా అడ్వైజర్గా పనిచేశారు అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కావాలన్నా? ఎస్సీసీ ఏంటి డ్యూటీస్, ఇక్కడ ఏమేమి జీవోలు ఉన్నాయి, పరిస్థితి ఏముంది, దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కోర్టులో ఇది లిటిగేషన్ అయింది, ఏ కోర్టులో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కనీస సాంప్రదాయాలు మీరు పాటించే పరిస్థితి కూడా మీకు లేదా? నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి ముందు రోజు అనౌన్స్మెంట్. ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చాలా బరిదెగించారు. నిన్న మొన్న మీరు చూస్తే సర్పంచెస్ పవర్స్ కూడా కట్ చేశారు. రాజ్యాంగ సవరణ 73, 74 తీసుకొచ్చారు. దేశంలో ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ కూడా అదే మరి ఉండాలని 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచెస్కి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డబ్బులు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, నరేగా డబ్బులు కానీ నేరుగా వాళ్ళకి వస్తూ ఉంటే వీళ్ళకి తీసుకొచ్చి విఆర్ఓకి చెక్ డ్రాయింగ్ పవర్స్ ఇచ్చారు. ఒకప్పుడు అక్కడ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి వాళ్ళందరినీ తీసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు.